హలో గైస్, రేపటి మార్కెట్ అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాం. ఈరోజు మార్కెట్ చూస్తే కనుక మార్కెట్లో మంచి రివర్సల్ వచ్చిందనమాట. మనం వన్ డే టైం ఫ్రేమ్లో కనుక చెక్ చేస్తే కనుక ఈరోజు మళ్ళీ కూడా మార్కెట్ ఏదైతే ఎస్టర్డే మనకి 25,000 లెవెల్ టెస్ట్ చేసిందో ఈరోజు కూడా సేమ్ అదే లెవెల్ టెస్ట్ చేసి క్లోజింగ్ అనేది ఇచ్చిందనమాట. ఇది కొంత పాజిటివ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఈ రీజన్ కనుక పైన సస్టైన్ అవ్వగలిగితే కనుక మార్కెట్స్ ఫర్దర్గా కూడా పాజిటివ్గా ఉండే ఛాన్స్ ఉందన్నమాట. సో ప్రజెంట్ మనం వన్ డే టైం ఫ్రేమ్లో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక మార్నింగ్ మనకి పాజిటివ్గా ఓపెన్ అయిన తర్వాత కూడా మార్కెట్ చాలా బాగా పెరిగింది. 25,000 లెవెల్ టెస్ట్ చేసింది, కొంత సెల్ ఆఫ్ కనిపించింది. మళ్ళీ మార్కెట్స్ లాస్ట్ 2 అవర్స్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మళ్ళీ బయర్స్ వచ్చి 25,000కి అరౌండ్ క్లోజింగ్ ఇచ్చింది. సో ఇది మనం కొంత పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఒకవేళ 25,000 లెవెల్ పైన మార్కెట్ సస్టైన్ అవ్వగలిగితే కనుక ఈ వారంలో మనకి 25,200 నుంచి 25,250 లెవెల్స్ ఈజీగా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు గైస్. సో ఒకవేళ ఈ రీజన్ ఫెయిల్ అయితే కనుక మళ్ళీ కూడా 24,700 లెవెల్స్ దాకా కూడా మార్కెట్ పడే ఛాన్స్ అనమాట. ఎందుకంటే ఇక్కడ బిగ్ గ్యాప్ ఉంది. ఒకవేళ 25,000 లెవెల్ పైన సస్టైన్ కాలేకపోతే 24,900 లెవెల్ బ్రేక్ అయితే కనుక ఆటోమేటిక్గా 24,700 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఎటువంటి బ్యాడ్ న్యూస్ బయట లేకపోతే కనుక అవుట్ సైడ్ యూఎస్ నుంచి కానీ ఎటువంటి న్యూస్ లేకపోతే 25,000 లెవెల్ కనుక పైన సస్టైన్ అవ్వగలిగితే కనుక ఫర్దర్ మార్కెట్స్ చాలా కాలం తర్వాత మళ్ళీ కూడా పాజిటివ్ సైన్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. ఆల్మోస్ట్ 1 మంత్ అయింది మనకి 25,000 లెవెల్ టెస్ట్ చేసి. సో ఈ రీజన్ కనుక బ్రేక్ అయితే కనుక కొంత పాజిటివ్గా ఉండే ఛాన్స్ ఉంది గైస్. అలాగే మనం ఎస్టర్డే వీడియోలో సెన్సెక్స్ ఎక్స్ప్లెయిన్ చేసాం. సో ఎగ్జాక్ట్ లెవెల్స్ మనం ఏదైతే 81,500 లెవెల్ కనుక బ్రేక్ అయితే ఫర్దర్గా మార్కెట్స్ పాజిటివ్గా ఉండొచ్చు. 81,750 లెవెల్స్ 800 లెవెల్స్ మనకి టెస్ట్ చేస్తుందని కూడా చెప్పుకున్నాం ఎగ్జాక్ట్ లెవెల్స్. సో ఈరోజు మార్కెట్ అనేది వెళ్ళిందనమాట. మీరు ఏదైతే మనం 5 మినిట్ టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేస్తున్నాం, బట్ మీరు 1 అవర్ టైం ఫ్రేమ్లో చూసినా సరే మనం ఎగ్జాక్ట్ ఏదైతే రీజన్స్ చెప్పుకున్నామో ఆ రీజన్స్ దగ్గరే మార్కెట్ సపోర్ట్ తీసుకొని మళ్ళీ కూడా అదే రీజన్ దగ్గర మార్కెట్ అనేది క్లోజింగ్ అనేది ఇచ్చిందనమాట. ఈరోజు మేము కూడా ఈ పర్టికులర్ స్టాక్లో ఏదైతే సెన్సెక్స్ సిఈలో మంచిగా పొజిషన్ తీసుకున్నామంటే ఎప్పుడైతే సపోర్ట్స్ టెస్ట్ చేస్తుందో మార్నింగ్ అవర్స్లో మేము కొంత సపోర్ట్స్ టెస్ట్ చేస్తుంది. ఆ లెవెల్స్ ఎప్పుడైతే టెస్ట్ చేస్తుందో బాటమ్ లెవెల్స్ దగ్గర నుంచి మేము కాల్ని బై చేసి హోల్డ్ అనేది చేసాం అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఎప్పుడైతే మేము అరౌండ్ 10:30-11 ఏదైతే మనం 81,500 రెసిస్టెన్స్ అనుకున్నామో ఆ రీజన్ బ్రేక్ అయిన తర్వాత మేము పొజిషన్ తీసుకున్నాం ఆల్మోస్ట్. అక్కడి నుంచి ప్రీమియం ఎక్స్పైరీ డే కాబట్టి కొంత మూమెంట్ కూడా చాలా బాగుందన్నమాట. ఆల్మోస్ట్ మాకు అరౌండ్ 180 నుంచి 200 రీజన్లో అక్యుములేట్ చేసుకున్నాం. ఆల్మోస్ట్ ఇది 450 దాకా వెళ్ళింది. మేము అరౌండ్గా 300 లెవెల్స్ దగ్గర బుక్ అనేది చేసుకున్నాం అనమాట. ఆల్మోస్ట్ 50-55% దాకా కూడా బుక్ చేసుకున్నాం. మీకు ఎటువంటి ఏదైతే కాల్స్ కావాలంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు గైస్. అలాగే నెక్స్ట్ మనం చూస్తే కనుక చాలామంది ఏదైతే కళ్యాణ్ జ్యువెలర్స్ గురించి అడుగుతున్నారు, ఎందుకు ఇంత షార్ట్ ఫాల్ కనిపిస్తుంది. రిజల్ట్స్ అయితే కనుక చాలా మంచిగా పోస్ట్ చేసింది, మార్జిన్స్ కొంత బిలో ఉన్నా బట్ ఓవరాల్గా రిజల్ట్స్ అయితే కనుక చాలా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. బట్ రిజల్ట్స్ పోస్ట్ చేసిన రోజు హెవీ సెల్ ఆఫ్ అనేది కనిపించింది అనమాట. ఆ తర్వాత కూడా కంటిన్యూస్ సెల్ ఆఫ్ అనేది కంటిన్యూ అవుతుంది. చాలామంది యావరేజ్ చేసుకోవచ్చా, మేము కొంత హై లెవెల్స్లో బై చేసామని అడుగుతున్నారు. అలాగే ఇక్కడ కొంత ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకోవచ్చు అని అడుగుతున్నారు అనమాట. ఎందుకు ఇంత ఫాల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్స్ డిస్కస్ చేద్దాం. మనం ఏదైతే చార్ట్ జీపీటీలో మనకి చాలా బాగా మనకి తెలుస్తుంది. ఆల్మోస్ట్ 32% దాకా కూడా కరెక్ట్ అయింది రికార్డ్ హైస్ దగ్గర నుంచి స్టాక్ అనేది. ఎందుకు అంటే కనుక ఫస్ట్ థింగ్ మనకి ఏదైతే హై వాల్యుయేషన్స్లో ఉంది. ఆల్మోస్ట్ 60-70 రూపీస్ దగ్గర ఈ పర్టికులర్ స్టాక్ ఐపీఓలో లిస్ట్ అయిన నుంచి ఆల్మోస్ట్ మనకి చాలా బాగా పెరిగిందనమాట. 600-700 లెవెల్స్ దాకా వెళ్ళింది. అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూస్ సెల్ ఆఫ్ అనేది కనిపిస్తుంది. చాలా బాగా హై వాల్యుయేషన్స్లో ట్రేడ్ అవుతుంది. ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ మార్కెట్లో స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ ఆఫ్టర్ రిజల్ట్స్ తర్వాత ప్రాఫిట్ బుకింగ్ రావడానికి. ఇంకోటి ఏంటి అంటే కనుక ఏదైతే పొటెన్షియల్ మిస్కండక్ట్ దే హ్యావ్ బీన్ ఎలిగేషన్స్ రీసెంట్గా కొంత సోషల్ మీడియాలో కొంత దీని మీద ఏదైతే కళ్యాణ్ జ్యువెలర్స్ మీద కొంత ఎలిగేషన్స్ వస్తున్నాయన్నమాట. ఏదైతే మోతీలాల్ ఓస్వాల్ ఏఎంసీలో కొంత లోపల ఏదో కొంత ఇష్యూ అనేది జరిగిందని చెప్పేసి కొంత పొటెన్షియల్ మిస్కండక్ట్ వస్తుంది. ఈ న్యూస్ వల్ల కూడా స్టాక్లో హెవీ ప్రాఫిట్ బుకింగ్స్ అనేవి కనిపిస్తుంది అనమాట. అలాగే మార్జిన్స్ కూడా ఇందాక చెప్పుకున్నాం కదా, రిజల్ట్స్ కొంత రెవెన్యూ అవన్నీ కూడా బాగున్నాయి, మార్జిన్స్ కొంత పడ్డాయన్నమాట. అది కూడా మనకి రీజన్. ఏదైతే స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్కి రావడానికి రీసెంట్గా మనకి ఇది పర్టికులర్ స్టాక్ ఏదైతే మనకి బుక్ ఎంట్రీ ఏఎస్ఎం లిస్ట్లో ఉంది దాని నుంచి బయటకు వచ్చింది. బట్ దానివల్ల కూడా మనకి స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ రావడం జరిగింది అనమాట. ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ హై లెవెల్స్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ మనం చూస్తే కనుక 800 లెవెల్స్ దగ్గర నుంచి హెవీగా సెల్ ఆఫ్ కనిపించింది. మళ్ళీ 400 నుంచి మంచి ర్యాలీ కనిపించింది. ప్రజెంట్ మళ్ళీ పడుతుంది. చాలా మంది అడగొచ్చు ఏ లెవెల్స్ దగ్గర అక్యూములేట్ చేసుకోవచ్చు అని. మనం చూస్తే కనుక సపోర్ట్స్ చూస్తే కనుక 500 అలాగే 400 చాలా స్ట్రాంగ్ సపోర్ట్స్ కింద కనిపిస్తుంది. స్లోగా అక్యూములేట్ చేసుకోండి. నేను పర్సనల్గా ఈ పర్టికులర్ స్టాక్ నాకు ఐపీఓలోనే 1 లాట్ వచ్చింది, మా సిస్టర్ కూడా 1 లాట్ వచ్చింది. అప్పటి నుంచి మేము హోల్డ్ చేస్తున్నాం. మేము బేస్ ప్రైస్ లైక్ 60 అరౌండ్ 65 రూపీస్ అరౌండ్గా రీజన్లో యావరేజ్ ప్రైస్ ఉందన్నమాట.
బిలో లెవెల్స్ దగ్గర బై చేస్తాం కాబట్టి మనం ఈ ఫాల్ కూడా మనం తట్టుకొని హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. ఇప్పుడు కూడా స్టాక్స్ని మంచి వాల్యూషన్స్లో కనుక తీసుకుంటే కనుక మనం సెల్ చేయాల్సిన అవసరం లేదన్నమాట, ప్యానిక్ సెల్లింగ్ చేయాల్సిన అవసరం లేదు గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఓలా ఎలక్ట్రిక్ గురించి సో చాలామంది అడుగుతున్నారన్నమాట. సో ఈరోజు ఆల్మోస్ట్ స్టాక్లో సో 6 to 7%, 8% అరౌండ్గా ర్యాలీ కనిపించింది. రీజన్స్ ఏంటి అని అడుగుతున్నారు సో చాలామంది. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే కనుక ఈరోజు ఆల్మోస్ట్ 7% దాకా కూడా పెరిగిందనమాట. ఎందుకంటే కనుక సో ఏదైతే ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఫౌండర్ అలాగే చైర్మన్ భవిష్ అగర్వాల్ వారు సో ఏదైతే గ్రోత్ స్ట్రాటజీ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నామో సో దీని ప్రకారం మాకు ఆల్మోస్ట్ 25 to 30% ఏదైతే షేర్ అనేది ఏదైతే టూ వీలర్ ఈవీ మార్కెట్లో మేము 25 to 30% షేర్ని మేము టార్గెట్ చేస్తున్నామని చెప్పు కొంత బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారన్నమాట. సో ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ ఇచ్చారో కంపెనీ ఐస్ 25 to 30% టూ వీలర్ ఈవీ మార్కెట్ షేర్ అని చెప్పేసి ఎప్పుడైతే ఫౌండరే బయటకు వచ్చి ఇంత స్టేట్మెంట్ ఇచ్చారో కొంత స్టాక్లో కొంత పాజిటివిటీ కనిపించింది అనమాట. అందువల్ల స్టాక్లో పాజిటివిటీ కనిపించింది. బట్ చాలామంది హై లెవెల్స్లో ఈ పర్టికులర్ స్టాక్ని హోల్డ్ చేస్తున్నారు. సో వాళ్ళు చెప్పంగానే మనకి ఏదైతే లాస్ మేకింగ్ కంపెనీ కాస్త కొంత ప్రాఫిట్లోకి వెళ్ళిపోదు. బట్ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఎలక్ట్రిక్ సెక్టర్ బాగా ఈవీ సెక్టర్ గ్రో అయితే కనుక రికవరీ ఉండొచ్చు. బట్ ప్రజెంట్ అయితే కనుక లాస్ మేకింగ్ కంపెనీ సో అవాయిడ్ చేయడమే బెటర్. ఒకవేళ మీరు కనుక సో రీసెంట్ హైస్లో ఎక్కడైనా తీసుకుంటే ప్రాఫిట్స్ రాగానే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో వెరీ హై లెవెల్స్ బై చేస్తుంటే కనుక అవాయిడ్ చేయండి. మనం ఈ పర్టికులర్ స్టాక్ 90-100 రూపీస్ దగ్గర ఉన్నప్పుడు కూడా చెప్పుకున్నాం లాసెస్ పోస్ట్ చేస్తుంది. వన్స్ క్వార్టర్ రిజల్ట్స్ రాగానే సో ఆటోమేటిక్గా స్టాక్లో సెల్ ఆఫ్ కనిపిస్తుంది. అవాయిడ్ చేయండి మనం మల్టిపుల్ టైమ్స్ చాలా వీడియోస్లో డిస్కస్ చేసాం గైస్. సో అలాగే నెక్స్ట్ సో కొంత పాజిటివ్గా మార్కెట్స్ కొంత పాజిటివ్ టర్న్ అవుతున్నాయి కాబట్టి ఒకవేళ మార్కెట్స్ 25,000 లెవెల్ పైన సస్టైన్ అయితే కనుక ఈ స్టాక్స్ కొంత కాన్సన్ట్రేట్ చేయండి గైస్. దాంట్లో ఫస్ట్ స్టాక్ పేటిఎం మనం ఆల్మోస్ట్ 950 లెవెల్స్ దగ్గర నుంచి డిస్కస్ చేస్తున్నాం. సో మంచి బ్రేక్అవుట్ వచ్చిన నుంచి సో మనం డిస్కస్ చేస్తున్నాం. కంటిన్యూస్ పాజిటివ్ ట్రెండ్ కొంత సైడ్ వేస్ నడిచింది 1000 నుంచి 1100 దగ్గర. బట్ అది ఎప్పుడైతే బ్రేక్ అయిందో కంటిన్యూస్ ర్యాలీ కనిపిస్తుంది. రిడ్యూస్ కూడా స్టాక్ ఆల్మోస్ట్ 4 to 5% దాకా కూడా ర్యాలీ అనేది కనిపించింది. ఓవరాల్ ట్రెండ్ పాజిటివ్ ఉంది. ఫర్దర్గా కూడా మనకి పెరిగే ఛాన్స్ అనమాట. 1300, 1350 లెవెల్స్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు గైస్. సో ఇది మనకి ఫస్ట్ స్టాక్ కొంత పాజిటివ్ ట్రెండ్ మూమెంట్లో మనకి ట్రేడ్ అవుతుంది గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి రేమండ్ ఎస్ఎల్ గైస్. సో ఏదైతే స్ట్రాంగ్ ర్యాలీ తర్వాత కంటిన్యూస్ ఫాల్ తర్వాత 1050 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుని లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి మంచి ర్యాలీ వచ్చిందనమాట. సో 1200 రెసిస్టెన్స్ దగ్గర ఉంది. బెటర్ వెయిట్ చేయండి. 1100 నుంచి 1150 రీజన్స్ మంచి రీజన్స్, లేదు 1200 బ్రేక్ అయినా మనం యాడ్ చేసుకోవచ్చు. 1050 అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవచ్చు. మళ్ళీ 1350, 1400 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ అనే చేయొచ్చు గైస్. ఇది మనకి సో సెకండ్ స్టాక్ అనమాట. అలాగే థర్డ్ స్టాక్ వచ్చేసరికి బెల్ రైజ్ అనమాట. ఐపీఓ లిస్ట్ నుంచి కూడా కంటిన్యూస్ పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది. ఏదైతే ప్రీవియస్ రెసిస్టెన్స్ ఉందో ఈ రీజన్ కూడా మనకి బ్రేక్అవుట్ అనేది ఈరోజు ఇచ్చిందనమాట. 145 లెవెల్ బ్రేక్అవుట్ ఇచ్చింది. స్ట్రాంగ్ మొమెంటం కనిపించింది అనమాట. అబ్జర్వ్ చేయండి. సో రేపు వన్ డే అబ్జర్వ్ చేయండి. 150 పైన సస్టైన్ అయితే కనుక అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు గైస్. సో టుడే షార్ప్ ర్యాలీ కాబట్టి కొంత సెల్ ఆఫ్ వచ్చిన తర్వాత పెరగవచ్చు. సో 145 నుంచి 150 రీజన్లో కొంత రివర్సల్ వచ్చిన తర్వాత యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. 130 బిలో స్టాప్ లాస్ అని మెయింటైన్ చేసుకోవచ్చు గైస్. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి సో నెక్స్ట్ స్టాక్ గ్యాబ్రియల్ అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా మేజర్ బ్రేక్అవుట్ వచ్చిందనమాట. సో ఆల్మోస్ట్ 1100 దగ్గర స్ట్రాంగ్ బ్రేక్అవుట్. సో బ్రేక్ అయ్యి రీటెస్ట్ అయ్యి వెళ్తుంది. సో కొంత పాజిటివ్ మూమెంట్లో ఉందన్నమాట. ఫర్దర్గా కూడా అప్ సైడ్ మనకి వెళ్ళే ఛాన్స్ అనమాట. సో 1250, 1300, ఈవెన్ 1400 కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి లక్ష్మీ కెమికల్స్ అనమాట. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ చాలా మంచి ర్యాలీ ఇచ్చింది. ఈ రోజు కూడా మేము ఈ పర్టికులర్ స్టాక్ ఇంట్రాడే తీసుకున్నాం. సో మంచిగా ఆల్మోస్ట్ 5% అరౌండ్గా తీసుకున్నాం అనమాట. సో ఆఫ్టర్నూన్ మార్కెట్ క్లోజింగ్ టైంకి కొంత సెల్ ఆఫ్ అనేది కనిపించింది. అబ్జర్వ్ చేయండి. సో రేపు ఏమైనా పడిపోతుంటే వెయిట్ ఫర్ 200 నుంచి 210 రీజన్స్ దాకా వెయిట్ చేసి ఈ రీజన్లో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే స్ట్రాంగ్ ర్యాలీ కాబట్టి. సో ఇది ర్యాలీ ఏదైతే ఎస్టర్డే బయర్స్ చూసి ఈరోజు బై చేస్తుంటారు. బట్ ఇంత స్ట్రాంగ్ ర్యాలీ తర్వాత ప్రాఫిట్ బుకింగ్ కామన్. ఒకవేళ పడిపోతుంటే వెయిట్ ఫర్ ఈ రీజన్లో ఏమైనా రివర్సల్ వస్తే యాడ్ చేసుకోండి. లేదు కొంత పాజిటివ్గా ఉంటే కనుక బట్ 200 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ మనం 230 నుంచి సో 250, 260 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. సో ఇవన్నమాట కొంత పాజిటివ్ స్టాక్స్. మార్కెట్స్ పాజిటివ్ ఉన్నాయి కాబట్టి ఈ స్టాక్స్ కొంత పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఫర్దర్గా కూడా అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ అనమాట. సో ఇది మనకి పేటిఎం ఫస్ట్ వన్, సెకండ్ వన్ రేమండ్ ఎస్ఎల్, అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి బెల్ రైజ్, ఫోర్త్ వన్ వచ్చేసరికి గ్యాబ్రియల్, సో ఫిఫ్త్ వన్ వచ్చేసరికి లక్ష్మీ కెమికల్స్ అనమాట. ఇంకేమైనా స్టాక్స్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అప్కమింగ్ వీడియోస్లో వాటి గురించి కూడా డిస్కస్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.